ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూనే సామాజిక సేవలు కూడా రాణించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. విధి నిర్వహణతో పాటు సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా పనిచేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఉద్యోగుల బాధ్యతగా భావిస్తున్నామంటున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఉచిత మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు చేపడుతున్న సేవలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మండుతున్న ఎండల వేళ ప్రజల గొంతును తడిపేందుకు తన వంతు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వేసవి కాలం సందర్భంగా ప్రతి సోమవారం ప్రజావాడికి వచ్చే ప్రజలకు, అధికారులకు ఈ ఉచిత మజ్జిగను అందించనున్నామన్నారు. మండుతున్న ఎండలకు ప్రజల గొంతు తడియారిపోతున్న సందర్భంలో ప్రజల దాహార్దిని తీర్చడం కోసము టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రజావానికి వచ్చే ప్రజలు మరియు ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఎవ్రీ మండే పొద్దున 10:30 నుంచి 2 గంటల వరకు ఈ మధ్య పంపిణీ కొనసాగుతుంది. అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున వాటర్ పంపిణీ అనేది ఎండాకాలము పూర్తి అయ్యేంత వరకు ఈ వాటర్ సప్లై అనేది జరుగుతుంది అని తెలియజేస్తున్నాం.